ఫ్రెండ్స్ బాగున్నావా? సో మనము ఈ వీడియో లోపల సిఎస్వి ఫైల్లోకి ఎట్లా రాయాలి అని చెప్పి చూద్దాం, ఓకేనా? సో ఇట్స్ లైక్ ద సిఎస్వి రైటర్ అనేది మన కాన్సెప్ట్ ఈ వీడియో లోపల, ఓకేనా? సో బేసికల్గా ఏంటంటే ఒక లొకేషన్ లోపల ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లోకి మనము ఈ డేటా మొత్తాన్ని రాయాలి యాజ్ ఏ కామా సెపరేటెడ్ ఫైల్, ఓకే? సో దీంట్లోకి రాయాలి అంటే మనకు ఫస్ట్ డాటా ఉండాలి, అంతేనా? సో ఇక్కడ లెట్స్ లైక్ ఇక్కడ నాకు హ్యూజ్ సెట్ ఆఫ్ డాటా ఉంది అనుకుందాం, ఓకే? దాన్ని నేను లిస్ట్లో పెట్టుకున్నా అనుకుందాం. ఒక బీన్ లోపల పెట్టుకొని ఆ బీన్ లోపల డేటా సెట్ చేసుకొని లిస్ట్లో పెట్టుకున్నా అనుకుందాం, ఓకే? సో ఇలా రాస్తాం, ఓకే? సో ఈ స్ట్రాటజీ ఎట్లా రాయాలి అని చెప్పి మనము ఈ వీడియో లోపల డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఏంటిది అంటే ఫస్ట్ ఇక్కడ మనము బీన్ అంటున్నాం కదా, ఆ బీన్ డిఫైన్ చేసుకుందాం. దెన్ లిస్ట్ ఆఫ్ బీన్స్ పెట్టుకుందాం. అంటే వీఆర్ క్రియేటింగ్ ఏ డాటా. నీ కేస్ లోపల డాటా ఉంటే నువ్వు ఈ స్టెప్స్ని ఒమిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటిది రైటింగ్ స్టెప్స్, అంటే ఎట్లా రాయాలి అని చెప్పి చూద్దాం. అంటే రాయాలి అంటే ఒక ఫైల్ని మనం క్రియేట్ చేయాలి కదా. సో ఫైల్ క్రియేషన్ జావా, నెక్స్ట్ రైటింగ్ ఇట్, ఓకే? ఈ 4 స్టెప్స్ మనం ఫాలో అవుదాం. వన్ బై వన్ వెళ్ళినట్లయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హియర్. నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక పోజోని క్రియేట్ చేసుకుంటా. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మోడల్ అని చెప్పి తీసుకుంటున్నా, ఓకేనా? లెట్స్ లైక్ స్కూల్ అనేటువంటి ఒక పోజోని పెట్టుకుంటా. దీనికి నాకు ఎట్లాగో లాంబాకు వాడుతున్నా కాబట్టి ఆల్ ఆర్క్స్ కన్స్ట్రక్టర్, నో ఆర్క్స్ కన్స్ట్రక్టర్ అండ్ సెటర్ అండ్ గెటర్, ఓకే? ఇవి కావాల్సినటువంటివి నేను వాడేసుకున్నా, ఓకే? ఇక్కడ సింపుల్గా ప్రైవేట్ ఇంటీజర్ స్కూల్ ఐడి అందాం, ఓకే? నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ స్కూల్ నేమ్ అందాం. అంటే ఐడి అంటే సమ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఐడి అన్నట్టు, ఓకేనా? స్ట్రింగ్ స్కూల్ అడ్రస్ అందాం, ఓకే? ప్రైవేట్ ఇంటీజర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఓకే? ఈ 4 ఫీల్డ్స్ అనుకుందాం, ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీంట్లోకి డేటాను సెట్ చేయాలి కదా. సో నేను ఏం చేస్తా అంటే రైట్ టు సిఎస్వి ఫైల్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటా. దీంట్లోపల పిఎస్విఎం వేస్తా. అంటే ఏంటిది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ వేస్తా, ఓకేనా? సో నేను ఇక్కడ అట్లనే ఏంటిది ప్రైవేట్ స్టాటిక్ లిస్ట్ ఆఫ్ ఏంటిది స్కూల్ అని చెప్పి ఒక మెథడ్ పెట్టుకుంటా, ఓకే? సో ప్రిపేర్ శాంపుల్ డాటా అంట, ఓకేనా? సో ఈ డాటా అనేది మనము ప్రిపేర్ చేద్దాం. మెయిన్లో పెట్టుకోవచ్చు. మెయిన్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం క్లమ్జీగా అవుతుంది. సో నేను దానికోసమే సెపరేట్ చేసేసిన ఇక్కడ, ఓకేనా? సో సింపుల్గా లిస్ట్ ఆఫ్ స్కూల్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే లైక్ స్కూల్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ డాట్ ఆఫ్. మనం ఇక్కడ ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేసుకుంటే అయిపోతుంది. న్యూ స్కూల్ ఐడి సంథింగ్ లైక్ ఐడి అండ్ లెట్స్ లైక్ తేజ హై స్కూల్ విచ్ ఈజ్ ఇన్ కరీంనగర్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెట్స్ సే 500, ఓకే? అట్లనే నేను ఏం చేస్తా అంటే ఇంకా నెంబర్ ఆఫ్ నేను పెంచుకుంటా వస్తా, ఓకేనా? సో దీన్ని నేను ఏం చేస్తా అంటే సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తా. సో ఇట్లా నాకు లిస్ట్ ఆఫ్ డాటా అనేది నాకు ఫామ్ అయిపోతుంది, ఓకే? సంథింగ్ ఇట్లా నేను డిఫైన్ చేసుకుంటూ వస్తున్నా, ఓకేనా? సో చూసినట్లయితే ఒక్కొక్క దానికి కామా కామా కామా. ఐ థింక్ లాస్ట్ దానికి అవసరం లేదు. సో మీ కేసు లోపల డేటా ఉంటే మీరు డైరెక్ట్గా దాన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు డేటా లేదు కాబట్టి నేను ఇదంతా చేయాల్సి వస్తుంది, ఓకేనా? ఓకేనా, 1 minute. I'll just bring everything to the same line. So Control Shift
సారీ కంట్రోల్ ఆల్ట్ ఎల్, ఎస్. ఓకే, నౌ ఇక్కడ తేజ, ఇక్కడ ఐడి వచ్చేసి 2, లెట్స్ సే లైక్ ప్రగతి స్కూల్ విచ్ ఈజ్ ఇన్ లెట్స్ సే లైక్ జగిత్యాల అనుకుందాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెట్స్ సే లైక్ 50 అనుకుందాం. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈస్ లెట్స్ సే లైక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అందాం, పబ్లిక్ స్కూల్. ఓకే, లెట్స్ సే లైక్ హైదరాబాద్ అందాం, అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెట్స్ సే లైక్ 5000 అందాం. ఓకే, సో సిమిలర్గా కొన్ని. సో ఇవంతా ఇంకా నాకు అవసరం లేదు, ఇట్లా పెట్టేసుకున్నా ప్రస్తుతానికైతే, ఎందుకంటే ఇంకా ఎక్కువైనా కొద్దీ టైం ఎక్కువవుతుంది. ఓకేనా, సో ఓకే, ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్గా రిటర్న్ స్కూల్ లిస్ట్ అంట. ఓకే, నౌ ఇప్పుడు దీంతో నేను ఏం చేస్తా, శాంపుల్ డేటాని ప్రిపేర్ అయిపోయింది కదా, సో దీన్ని లిస్ట్కి అసైన్ చేస్తా. ఓకే, సో లిస్ట్ ఆఫ్ స్కూల్, సో లైక్ స్కూల్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్. ఓకే, నౌ దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక సిఎస్వి ఫైల్లోకి రాయాలి, అంతేనా. సో ఈ క్రియేషన్ సెకండ్ స్టెప్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఫైల్ క్రియేషన్ అంటున్నా. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే ట్రై క్యాచ్లో ఆ ఫైల్ పెట్టుకుంటా, అది కూడా ట్రై విత్ రిసోర్స్ వాడతా. ఎందుకు ట్రై విత్ రిసోర్స్ ఎందుకు అంటే ఆ ఫైల్ని నేను ఎక్స్ప్లిసిట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటో క్లోజ్ అనేటువంటి ఇంటర్ఫేస్ని ట్రై విత్ రిసోర్స్ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దాన్ని వాడుకుంటా. సో రైటర్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే రైటర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ రైటర్ అంట. ఓకే, న్యూ ఫైల్ రైటర్. ఓకే, ఈ రైటర్ని ఇంపోర్ట్ చేస్తా అండ్ ఇక్కడ పాత్ నేను ఏం చేస్తా అంటే రిసోర్స్ ఫోల్డర్లో పెట్టేసుకుంటా ఈ ఫైల్ని. ఓకే, సో సింపుల్గా source main resource like ఇక్కడ let's say like school అవెల్స్ స్కూల్స్. ఓకే అని చెప్పి పెట్టేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఐఓ ఎక్సెప్షన్ అనేది క్యాచ్లోకి వచ్చేస్తుంది ఇన్ కేస్ ఫైల్ అనేది లేకపోతే. నెక్స్ట్ ఈ ఫైల్ని నేను సిఎస్విలోకి రాయాలి కదా, సో నాకేముంటుంది అంటే ఒక మెథడ్ ఉంటుంది స్టేట్ఫుల్ బీన్ టు సిఎస్వి అని చెప్పి. ఓకేనా, లైక్ సిఎస్వి స్టేట్ఫుల్ బీన్ సిఎస్వి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టేట్ఫుల్ బీన్ బిల్డర్ వాడుకుంటాను నేను. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం స్కూల్ డాటా కదా మనం రాస్తున్నాం, సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ స్కూల్ అండ్ హియర్ యాజ్ వెల్ స్కూల్, అండ్ ఇక్కడ మనము ఆ రైటర్ని పాస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విత్ సెపరేటర్, ఏంటిది సెపరేట్ చేద్దాం అనుకుంటున్నావు, విత్ కామా సెపరేషన్. ఓకే, ఇది క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, సో కామా సెపరేషన్ అండ్ విత్ మ్యాపింగ్ స్ట్రాటజీ అని చెప్పి నేను డిఫైన్ చేసుకుంటా. దీన్ని నేను బిల్డ్ చేసుకున్నాక ఈ స్టేట్ఫుల్ బీన్ టు సిఎస్వి లోపల పైన ఉన్నటువంటి లిస్ట్ని నేను రాసేస్తా. ఓకేనా, స్కూల్ లిస్ట్, దట్స్ ఇట్. ఇది నాకేం చేస్తుంది అంటే సమ్ ఎక్సెప్షన్స్ ఉంటే పెట్టేసుకుంటుంది. ఓకే, ఫైన్, కూల్, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు కమింగ్ టు మ్యాపింగ్ స్ట్రాటజీ. అసలు నేను మ్యాపింగ్ స్ట్రాటజీ ఎందుకు రాయాలి అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఈ మ్యాపింగ్ స్ట్రాటజీ నువ్వు హ్యాండిల్ చేయకపోతే ఈ డేటా అనేది ఈ స్కూల్ ఇందులో ఉన్న డేటా అనేది జంబుల్ అవుతుంది, బికాజ్ యు ఆర్ గివింగ్ ద పర్మిషన్ టు ఓపెన్ సిఎస్వి టు రైట్ అకార్డింగ్ టు యువర్ ఓన్ స్ట్రాటజీ విచ్ ఐ డోంట్ వాంటెడ్ టు. ఓకేనా, సో వాళ్ళ స్ట్రాటజీ కాకుండా నా స్ట్రాటజీ కావాలి అని నేను అనుకుంటున్నా ఇక్కడ. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఇంకొకటి పెట్టుకుంటా, ప్రైవేట్, ఇక్కడ ప్రైవేట్ స్టాటిక్ మ్యాపింగ్ స్ట్రాటజీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకేనా, సో గెట్ మ్యాపింగ్ స్ట్రాటజీ అనేటువంటి ఒక మెథడ్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ కాలం పొజిషనల్ మ్యాపింగ్ స్ట్రాటజీ
అని చెప్పి ఒకటి ఉంది కదా, దాన్ని వాడుకుంటున్నా. ఓకే, సో లైక్ మ్యాపింగ్ స్ట్రాటజీ ఈజ్ ఈక్వల్ టు న్యూ కాలమ్ పొజిషనల్ మ్యాపింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ మ్యాపింగ్ స్ట్రాటజీ డాట్ సెట్ కాలమ్ మ్యాపింగ్. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏమేం మ్యాపింగ్ కావాలి అని చెప్పి మనము డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏంటిది స్కూల్ ఇన్ఫర్మేషన్ కదా, సో మనం స్కూల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకే, దీంట్లోకి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ ఏంటిది స్కూల్ ఐడి, స్కూల్ నేమ్, అడ్రస్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కదా, దీన్ని పెట్టేసుకుంటా. ఓకే, సో స్కూల్ ఐడి ఒక పని చేస్తా, ఇవన్నిటిని కూడా తెచ్చుకుంటా, కాపీ అండ్ లెట్స్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. ఐ విల్ అసైన్ ఒకదాన్ని ఒకటి నేను చేంజ్ చేసుకుంటా వస్తా. ఓకేనా, ఓకే, సో ఇట్లా నేను ఏం చేస్తున్నా, మ్యాపింగ్ అనేది తెచ్చుకున్నా. ఓకే, దీన్ని ఒకటే ఓలో కూడా పంపించుకోవచ్చు బెటర్. సో మ్యాపింగ్ అనేది నేను సెట్ చేసుకుంటున్నాక మ్యాపింగ్ స్ట్రాటజీ సెట్ టైప్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ స్కూల్ డాట్ క్లాస్ అని చెప్పి పెట్టుకున్నాక దాన్ని నేను ఏం చేస్తున్నా, మ్యాపింగ్ స్ట్రాటజీని రిటర్న్ చేస్తున్నా. సో దట్ నాకేమవుతుందంటే ఈ ఆర్డరింగ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. ఓకేనా, సో ఈ మెథడ్ని కాపీ చేసేసి ఇక్కడ పెట్టేసుకున్నట్లయితే మనకు విత్ మ్యాపింగ్ స్ట్రాటజీ వీ కుడ్ ఏబుల్ టు అచీవ్ దిస్ అని చెప్పచ్చు ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసినట్లయితే ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడికి వెళ్తే ఫైల్ అనేది క్రియేట్ అయింది విత్ డేటా, ప్రాపర్ డేటా అనేది ఉంది. ఓకేనా, సో ఇట్లా మనము ఒక ఈ డేటా అనేది ఇట్ కెన్ బి హ్యూజ్, ఎంతైనా సరే మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్లా మనం ఒక CSV ఫైల్లోకి డేటా అనేది రాయొచ్చు. నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఇక్కడ కాలమ్ నేమ్స్ ఉంటే బాగుండేది అని అనిపించింది పైన, బట్ నాకు అంతవరకు అయితే దొరకలేదు. వాట్ ఎవర్ ద రీసెర్చ్ ఐ డిడ్, నాకైతే అంతవరకు దొరకలేదు. బట్ మీకేమైనా దొరికితే గిట్ట కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ సమ్ వన్. ఓకేనా, నాకు కూడా బేసిక్గా. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారో ఐ థింక్ 8 మంది ఉన్నారు అనుకుంటా. సో నాకు కూడా ఒక సపోర్టివ్గా ఉంటుంది. సో అట్లా, సో సో దట్స్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.